నమో బుద్ధాయ జై భీమ్. నా పేరు బేతాళ్ సుదర్శనం. భారతీయ బౌద్ధ మహాసభ సమతా సైనిక దళ్ ఆంధ్రప్రదేశ్ బాధ్యులుగా ఉన్నాను. ఈరోజు బహుజన యుద్ధబేరి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు కల్పిత కథలతో ఆధునిక సైన్స్ను అవమానించవద్దు అనే అంశంని తీసుకొని మీతో చర్చించాలని భావిస్తున్నాను. కల్పిత కథలతో ఆధునిక సైన్స్ను అవమానించవద్దు. పౌరులకి భారత రాజ్యాంగంలో శాస్త్రీయ దృక్పథం, సైంటిఫిక్ టెంపర్మెంట్, ఇది ఆర్టికల్ 51A ద్వారా పౌరులకి ప్రతి పౌరుడు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని రాజ్యాంగం నిర్దేశిస్తుంది. శాస్త్రీయ దృక్పథం అంటే ఏమిటి? ఇది ఒక విచారణాత్మక మనోభావం. సత్యాన్ని, తర్కాన్ని పరిశీలన ఆధారాల ద్వారా తెలుసుకొనడం. ఈ ఆర్టికల్ 51A ద్వారా హక్కులు మరియు కర్తవ్యాలు ప్రకారం ప్రతి పౌరుడు శాస్త్రీయ ఆలోచనను పెంపొందించుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు సనాతన హిందూ పురాణాలను శాస్త్రంగా చూపించే ప్రయత్నం భారతదేశ వ్యాప్తంగా, ముఖ్యంగా పాలకులు కానీ లేక నకిలీ సైంటిస్టులు కానీ లేక ఆ ముసుగు వేసుకున్న శాస్త్రవేత్తలు కానీ ఈ ప్రచారం చేస్తున్నారు. ఇది దేశంలో ఉన్న నిజమైన విజ్ఞానాన్ని అవమానపరుస్తుంది. పురాణాలు సైన్స్ కానే కావు, అవి సాంస్కృతిక గాథలు మాత్రమే. మహాభారతం, రామాయణం వంటి గ్రంథాలు భారతీయత కేవలం సనాతన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి కానీ అవి సైన్స్ను ప్రతిబింబించవు. అవి ఆధ్యాత్మిక నైతిక విలువలు, కర్మసూత్రం వంటి అంశాలను చెప్పినా వాటిని శాస్త్ర గ్రంథాలుగా ఎవరు భావించరు. అవి మైథాలజీ, వాటికి ఇతిహాసాలని కూడా అంటాం. ఇతిహాసాలు, పురాణాల ద్వారా సైన్స్ని అవమానించటం భారతదేశంలో చాలా ఏళ్లుగా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆధునిక సైన్స్ అభివృద్ధి చెందినప్పటికీ ఇది ప్రధానంగా మనకి ఈ అంశాన్ని తీసుకొని చాలామంది ఎప్పుడు నిరంతరం సైన్స్ను అవమానపరిచే విధంగా చేస్తుండటం మనం చూస్తున్నాం. కౌరుల జననం, గాంధారి గర్భం ఏర్పడిన మాంసపు ముద్దను శతభాగాలుగా విభజించి నెయ్యి కుండల్లో పెంచారనే కథ ప్రచారం చేస్తున్నారు. దీన్ని కొందరు టెస్ట్ ట్యూబ్ శిశువులుగా లేక కణకృత్రిమ గర్భణ ధారణ అని చెప్తున్నారు. కానీ ఇది శాస్త్రీయంగా నిరాధారం. ఇది కల్పిత శాస్త్రం, ఫ్యూడో సైన్స్గా మనం చెప్పవచ్చు. ఇంకొక అంశం, 1978లోనే ఆధునిక ప్రపంచంలో ఇన్విట్రో గర్భధారణ IVF పద్ధతి కనుగొనబడింది. పురాతన కాలంలో సూక్ష్మదర్శిని, మైక్రోస్కోపు, ప్రయోగశాలలు లేని ల్యాబొరేటరీలు లేవు. కాబట్టి ఈ కథలు చారిత్రాత్మకంగా ఉన్నప్పటికీ శాస్త్రీయంగా తప్పు. కేవలం ఒక 400 సంవత్సరాల క్రితం నుంచే మనకి సూక్ష్మజీవుల ప్రపంచం తెలుస్తుంది. తర్వాత కాలంలో అభివృద్ధి చెంది సూక్ష్మదర్శనం కనిపెట్టిన తర్వాత, లేటెస్ట్ ఇన్వెన్షన్స్ వచ్చిన తర్వాత ఈ IVF గర్భధారణ, కృత్రిమ గర్భధారణ కనుగొనబడింది. ఇవన్నీ ఇప్పుడు ఆధునికంగా జరిగితే ఇది మా పురాణాల్లోనే ఉన్నాయని అపహాస్యం చేయటం అనేది చాలా తప్పుడు విషయంగా మనం భావించవచ్చు. హిందూ పురాణాల్లో జెండర్ మార్పు కథలు సామాజిక చిహ్నాలు మాత్రమే తప్ప శాస్త్రాలు కావు. శిఖండి, చిత్రరథుడు వంటి పాత్రల కథలను జెండర్ మార్పు శస్త్రచికిత్సగా చెప్పడం కూడా తప్పు. అవి మాయా, శాపం, దైవ చమత్కారం వంటి భావాలకు ప్రతీకలుగా మాత్రమే ఉన్నవి. అంతేగాని ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ ఏ విధంగా అయితే ఉన్నారో అప్పుడు పురాణాల్లోనే, ఇతిహాసాల్లోనే మా వాళ్ళు ఆల్రెడీ జెండర్ మార్పు చేశారని చెప్పటం
అపహాస్యం చేయటమే, సైన్స్ని అపహాస్యం చేయటంగానే భావించాలి. అర్ధనారీశ్వరుడు రూపం సామాజిక సమానత్వాన్ని సూచిస్తుంది, కానీ అది శరీర శాస్త్రం, మెడికల్ సైన్స్ కాదు. శాస్త్రీయ దృక్పథం అంటే ఆధారాలు లేకుండా నమ్మకాలను వ్యాప్తి చెయ్యకపోవడం. సైన్స్ చెప్పిందంటే దానికి 100కు 100% ఒక ఆధారం ఉంటుంది. ఆ ఆధారాన్ని శాస్త్రీయంగా డిబేట్ రూపంలో అందరికీ సత్యాన్ని నిరూపణ చేయటం, ఆలోచనాత్మకమైన విశ్లేషణ చేయటం శాస్త్రీయ దృక్పథం. సనాతన ధర్మం పేరుతో శాస్త్రీయ దృక్పథాన్ని వక్రీకరించడం జరుగుతుంది. మనుస్మృతి, సుమతి భార్గవ రాసింది, భారత సమాజంలో కుల వ్యవస్థను స్థిరపరిచింది. వాత్సాయనుడు కామసూత్రాల ద్వారా శృంగారాన్ని ప్రచారం చేశారు. కౌటిల్యుడి కుటిల నీతిని అర్థశాస్త్రం అని, ఇది రాజనీతి అని చెప్పి నిబంధనలను రూపొందించారు. ఇవన్నీ కూడా, ఈ 3 కూడా మనుస్మృతి కానీ, లేక కామసూత్రాలు కానీ, లేక కౌటిల్యుడి కుటిల నీతి అయినా కానీ, ఇవి ప్రజాస్వామ్యానికి లోబడి ఉండేవి కావు. ఇవి రాజ్యాంగానికి విరుద్ధమైనవి. ఇవి ప్రజాస్వామ్యానికి కాకుండా వర్గ ఆధారిత పాలనకు మూలం. ఇది సనాతన ధర్మం చేసిన శాస్త్రీయ కృషి కాదు, సామాజిక అసమానతలకు మూలం చేసింది. నిజమైన శాస్త్రవేత్తలు, భారతీయ శాస్త్రవేత్తలు ప్రపంచానికి వెలుగునిచ్చారు. వాళ్ళు బౌద్ధులు. ఆర్యభట్టుడు 476 నుండి 556 బిఫోర్ కామన్ ఎరా భూమి గోళాకారంగా ఉందని, అది అక్షంపై తిరుగుతుందని వివరించాడు. భూమి చుట్టుకొలతను ఆధునిక లెక్కలకు దగ్గరగా తెలిపాడు ఆర్యభట్టుడు. భాస్కరాచార్యుడు, ఆయన కామన్ ఎరా 1114 నుండి 1185 వరకు ఆయన జీవించారు. గురుత్వాకర్షణ శక్తి గురించి వివరించారు. పెల్ సమీకరణలు పరిష్కరించాడు. పై 22/7 విలువను ఖచ్చితంగా లెక్కగట్టాడు. మూడో ఆయన సుశ్రుతుడు, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం బిఫోర్ కామన్ ఎరా 300 కంటే ఎక్కువ శస్త్రచికిత్సా పద్ధతులను వివరించాడు. నాసిక పునర్నిర్మాణం, రైనోప్లాస్టీని చేసిన మొదటి శస్త్ర వైద్యుడు. కణాదుడు 4వ ఆయన అణువు ఆటంను భావనను ప్రతిపాదించాడు. 5 నాగార్జునుడు, క్రీస్తు శకం 2వ శతాబ్దం అంటే కామన్ ఎరా 2వ శతాబ్దం రసాయన శాస్త్రానికి పునాది వేశారు. 6వ బ్రహ్మగుప్తుడు 7th సెంచరీ శూన్యం, 0 మరియు నెగిటివ్ సంఖ్యల వాడకాన్ని స్థాపించాడు. చివరి వారు మాధవుడు 14వ శతాబ్దం కాల్కులస్ పద్ధతిపై పరిశోధన చేశారు. ఈ శాస్త్రవేత్తల పరిశీలన ప్రయోగం ఆధారంగా అనే శాస్త్రీయ పద్ధతులపై ఆధారపడి ఉన్నాయి. మైథాలజీ మీద ఆధారపడి లేవు. హిందూ మైథాలజీ మరియు శాస్త్రం మధ్య తేడా, పురాణాలు ఆధ్యాత్మిక దార్శనికతను అందిస్తాయి. శాస్త్రం వాస్తవాన్ని ఆధారాలతో నిరూపిస్తుంది. ఇవి 2 వేరువేరు. ఒకటి ఆలోచనాత్మకకు ప్రేరణ లాంటిది, మరొకటి పరీక్షితమైన సత్యం. శాస్త్రీయ దృక్పథం ఎందుకు అవసరం? ప్రజల్లో తప్పుడు వాదనలు వ్యాప్తి చెందకుండా నిలవాలంటే ప్రతి పౌరుడు విచారణాత్మక దృక్పథం కలిగి ఉండాలి. శాస్త్రవేత్తలు చెప్పిన వాస్తవాలను గౌరవించి సమాజంలో సమానత్వాన్ని, సత్యం, విజ్ఞానం వ్యాప్తి చెందేలా కృషి చేయాలి. మన వారసత్వాన్ని గౌరవిస్తూ మన భవిష్యత్తును విజ్ఞానంతో నిర్మించాలి. మైథాలజీని శాస్త్రం చేయడం కాదు, శాస్త్రాన్ని మానవ అభివృద్ధి కోసం ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. జై హో సత్యం, జై హో విజ్ఞానం. నమో బుద్ధాయ. జై భీమ్. బేతాళ్ సుదర్శనం, భారతీయ బౌద్ధ మహాసభ, సమతా సైనిక దళ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులను. ఈ బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మిత్రులకు షేర్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.